ఉత్తమ చిత్రంగా బలగం సినిమాకు 3 కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డులు. సినీ చరిత్రలోనే బలగం ఓ మైలురాయి. ఇక కేటీఆర్ చెప్పిండు. డైరెక్టర్ వేణుకు అభినందన. షూటింగ్ అంతా సిరిసిల్లాలోనే. ఎందుకంటే గతంలో ఏముండే అంటే పాత అంటే గతంలో సినిమాలు ఎట్లుండే అంటే కమిడియనే ఉండే, కమిడియన్కే తెలంగాణ సాంగ్ పడుతుండే ఉండే. అదే రోజు అంటే వాళ్ళు మీరు సినిమాలో పనిచేయరు, మీకు హైదరాబాద్ మన తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్నే పలు విషయాలు జరిగినాయి. అంటే ఎందుకంటే తెలంగాణ నడిబొడ్డులనే ఫిలిం సిటీలు ఉన్నాయి, గొప్ప గొప్ప వేదికలు ఉన్నాయి. అయినా కూడా తెలంగాణకు ఒక్కరిని కూడా ఒక్క రోజు కూడా అవకాశం ఇవ్వాలి. అదే ఈ రోజును చూసుకుంటే తల్లిదాన్ని ఏంటట్టు వాళ్ళని బలగం సినిమాని అయితే మీరు చూసి ఉండొచ్చు. ఎట్లా అంటే ఇంత ఆదరణ పొందిందంటే అసలు అది ఒక అంటే క్యాస్ట్ కావచ్చు, యాక్టింగ్ చేసిన గ్రూప్ కావచ్చు, చాలా అభినందనలు తెలిపచ్చు. అది ఒక చిన్న పల్లెటూరులో జరిగిన ఒక స్టోరీ. అంటే ఎట్లా ఉంటది అంటే సామాన్యుల తెలంగాణలో ఎట్లా ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఎలా ఉంటది, చుట్టరికాలు ఎలా ఉంటాయి, బంధువులు గొడవలు వచ్చిన అప్పుడు ఎలా ఉంటారు, ఎలా సర్దుమనుగుతారని ఒక విషయాన్ని చాలా బాగా స్క్రీన్ పైన చూపెట్టారు. అది ఎట్లా అంటే సినిమా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊర్లో ఒక స్క్రీన్ ఎంచుకొని మరి చూసిన సందర్భాలు చూసాం. అంటే తెలంగాణ మాటకి ఎంత వాల్యూ ఉంటుంది అనేది ఆ సినిమా తోటి తెలిసిపోయింది. అసలు ఎస్సీ వర్గీకరణకు చిక్కుముళ్ళు నాడు ఉమ్మడి రాష్ట్ర జనాభా లెక్కల ఆధారంగా ఏబిసిడిగా వర్గీకరణ, రాష్ట్ర విభజన తర్వాత క్షేత్రస్థాయిలో మారిన పరిస్థితులు, కనీసం కులం సర్టిఫికేట్లను పొందలేకపోతున్న ఉపకులాలు, ఎస్సీ కులగణనకు డిమాండ్, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలపై అందరి చూపు. నిజంగా చూడాలా, ఎస్సీ వర్గీకరణపై దాదాపు 3 దశాబ్దాలుగా మందకృష్ణ మాది గారు పోరాడు ఈ మధ్య దాన్ని సాధించడం జరిగింది. చాలా వరకు దాని గురించి సంబరాలు కూడా జరుపుకున్నారు. కానీ అదే విధంగా ఒకవైపు దాన్ని వ్యతిరేకిస్తూనే ఉపకులాలు ముందుకెళ్తున్నాయి. చూద్దాం ఈ వ్యత్యాసం ఎంతవరకు ముందుకెళ్తారు. అంటే వాళ్ళకి న్యాయం చేయడంలో తప్పు లేదు, అంటే మిగిలిన వాళ్ళకు కూడా న్యాయం చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అవును, చూడాలి ఇది ఎంతవరకు మన కోర్టు దీంతో తీర్పిస్తుంది. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై అప్పీల్ చేస్తాం. ఉపవర్గీకరణ వల్ల అసలు ప్రయోజనం నెరవేరదు. ఆ కోటాలో క్రిమిలేయర్లను వ్యతిరేకిస్తాం. చిరాగ్ పాశ్వాన్ అని ఒక వార్త చూడొచ్చు. మరో 3,000 కోట్ల అప్పు మళ్ళీ RBI నుంచి పొందేందుకు చర్యలు. 8 నెలల్లో 35,000 కోట్ల బాకీ. బడ్జెట్లో ప్రతిపాదించినట్టు 62,012 కోట్ల రుణమే లక్ష్యం అట. ఎందుకంటే తెలంగాణలో అంతకుముందు ఏముండే లక్షల కోట్లు అప్పు తెచ్చి పెడుతున్నాడు కేసీఆర్ అని ఇంతకుముందు డబ్బాలు కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉండి అసలు ఏం డెవలప్మెంట్ లేదు, అసలు ఇంప్లిమెంటేషన్ లేదు, ఒక ఫౌండేషన్ వేసింది లేదు. ఇప్పుడే ఎంత 35,000 కోట్ల బాగా తెచ్చిరట 8 నెలలకే. అంటే 5 సంవత్సరాలలో ఇంకెంత తేవచ్చు. వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ప్రజలకు నెరవేర్చకపోతే వీళ్ళు వాళ్ళ బాధ. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం తెలంగాణకు దేశవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో హరితహారం శాతం పెరగడానికి దోహదపడింది. ఆదిలాబాద్ జిల్లా ముక్రేకే గ్రామంలో హరితహారంలో నాటిన మొక్కలు ఇలా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. ధనమే లేని స్వచ్ఛధనం పచ్చదనం. నేటి నుంచి 9 వరకు కార్యక్రమం. నిధులు విడుదల చేయని సర్కారు, పైసలు లేక దీనావస్థలో పంచాయతీలు, పనులేలా చేయాలంటూ ఆవేదన. నిజంగా పంచాయతీ రాజ్ శాఖలు కానీ గ్రామ స్థాయిలో అసలు గ్రామ పంచాయతీలో అసలే నిధులు లేవు. వాళ్ళు మన లైట్స్ పెట్టాలన్నా మన ఉద్దేర ఖాతా తీసుకుని వస్తున్నారు. వాళ్ళకు గత 8 నెలల నుంచి అంటే సుమారు 8 నెలల నుంచి వాళ్ళ జీతాలు లేవు. అంతకుముందు మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉంది. గత ప్రభుత్వం ఏది ట్రాక్టర్ తీసుకొచ్చిందో ఆ ట్రాక్టర్లో డీజిల్ వేయడానికి పైసలు లేవు. ఆ పరిస్థితులు ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్నాయి. ఎక్కడ చెత్త అక్కడనే, ఎక్కడ అభివృద్ధి అక్కడనే ఉన్నట్టు ఆ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఊర్లలో.